డూడ్ సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా ఎలా ఉందంటే మనకు బాగా ఇష్టమైన హోటల్ ఒకటి ఉంటుంది. సో ఒక 2 times వెళ్ళా, ఫుడ్ అదిరిపోయింది. ఇప్పుడు థర్డ్ టైం కూడా వెళ్ళా, స్టార్టర్స్ అదిరిపోయినవి, పప్పు అదిరిపోయింది, సాంబార్ అయితే వేరే లెవెల్, రసం చిన్న తేడాగా అనిపించింది. కర్డ్కి వచ్చినాం, సో కర్డ్ బాగా పుల్లగా ఉంది. సో సినిమా కూడా నాకు అలా అనిపించింది. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. స్టోరీ విషయానికి వస్తే, మరదలను లవ్ చేసిన బావ మరదల కోసం ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళినాడు అన్నదే సినిమా. ఇది నేనేదో చాలా 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 అవుటర్ లైన్ చెప్పిన, ఒరిజినల్గా దీంట్లో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. సో అందుకోసమే దీన్ని ఎక్కువ రివీల్ చేయడం లేదు. సో ఆ సర్ప్రైజ్లు తెలిసింది అనుకో సినిమాకి ఎక్కువ అవుతారు చూసే వాళ్ళకు. సో దాన్ని రివీల్ చేయదలుచుకోలేదు. ఈ స్టోరీలోనే చాలా కాంప్లెక్స్ ఉంది. అంటే అలాగని ఇది బాగాలేదా అంటే బాగాలేదు, బాగుందా అంటే బాగుంది, మిక్స్డ్ ఫీలింగ్ అయితే ఉంది. నాకే కాదు, మేబీ చాలా మందికి ఈ మిక్స్డ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో కొంతమందికి విపరీతంగా ఎక్కచ్చు, కొంతమందికి అస్సలు ఎక్కకపోవచ్చు. స్టోరీ లైన్ అయితే ఖచ్చితంగా అయితే సర్ప్రైజింగే. సో ఇది యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ జనరేషన్ గురించి, వాళ్ళ ఐడియాలజీ గురించి ప్రాపర్ గా డిస్కస్ చేసినాడేమో అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళ లవ్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడం, సో అది లేట్ గా తెలుసుకోవడం, మళ్ళీ వాళ్ళకి కమిటెడ్గా ఉండడం, మళ్ళీ కన్ఫ్యూజ్ కావడం, ఈ డ్రామానంతా ప్రాపర్గా చెప్పినాడేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ ప్రదీప్ రంగనాథన్ బిఫోర్ మూవీస్లో, అది లవ్ టుడే కావచ్చు, డ్రాగన్ కావచ్చు, ఈ రెండిట్లో నాకు ఒక కంప్లైంట్ అయితే బాగా ఉండేది. అదేంటంటే స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అన్ని మిస్టేక్స్ చేస్తాడు, ఫైనల్గా వచ్చి అది కరెక్ట్ కాదు, లైఫ్ అంటే ఇదేం చెప్తాడు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్, పర్టికులర్ గా ఫ్యాక్షన్ మూవీస్లలో హీరో 100 మందిని చంపి క్లైమాక్స్కి వచ్చేసి హింస మంచిది కాదంటాడు చూడు, అలా చెప్పేవాడు మన ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమాలో అయితే ఆ క్యారెక్టర్ ప్రాపర్ గా లాస్ట్ వరకు సేమ్ స్టాండ్ అయితే ఉంటుంది, ఫ్లిప్ అయితే జరగదు. దీంట్లో హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ సర్ప్రైజ్ డూడ్ అనే ఒకటి ఏదో కంపెనీ నడుపుతుంటారు. ఇదేంటంటే ప్రాంక్ చేసి జనాలకు సర్ప్రైజ్ ఇచ్చి ఫైనల్ గా వాళ్ళని హ్యాపీ అయితే చేస్తారు. ఈ ప్రాంక్ ఎపిసోడ్ ను సినిమాలో చాలా ప్రాపర్ గా వాడుకున్నాడేమో అనిపించింది. ఓపెనింగ్ కావచ్చు, ఇంటర్వెల్ బిఫోర్ ఒక 10 minutes ఇక్కడ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, ఇదంతా ప్రాపర్ గా వాడుకున్నాడని అయితే అనిపించింది. ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ అయితే ఈ జనరేషన్ అయితే బాగా ఓన్ చేసుకుంటారు. వాడు కొన్నిసార్లు నవ్విస్తాడు, కొన్నిసార్లు ఏడిపిస్తాడు. అరే ఈడు కూడా మనలాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది. ఒక స్టేజ్లో అయితే రే ప్లీజ్ రా, వాడిని వదిలేయండి రా అనే ఫీలింగ్ బాగా ఎమోషనల్ గా టచ్ చేస్తాడు. హీరోయిన్ మమిత, ఈ పిల్ల అయితే ఇరగదీసింది. క్యారెక్టర్ కు ప్రాపర్ గా సెట్ అయింది పిల్ల. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఇరగదీసింది. ఇంకా సర్ప్రైజ్ ప్యాక్ ఏంటంటే ఈ సినిమాలో శరత్ కుమార్ గారు. అసలు ఆ శరత్ కుమార్ ను మనం అలా అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఆ క్యారెక్టర్ ను అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు. సో ఇంటర్వెల్ బిఫోర్ ఒక 15 minutes క్యారెక్టర్ ఇరగొడుతుంది. క్లైమాక్స్ లో కూడా ఒక రకంగా శరత్ కుమార్ క్యారెక్టర్ అయితే ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పొచ్చు. ప్రదీప్ రంగనాథన్, మమిత, శరత్ కుమార్ వాళ్ళ ముగ్గురి మధ్య డ్రామా కూడా భలే వర్కౌట్ అయింది. అసలు సర్ప్రైజింగ్ ఉంటుంది డ్రామా అయితే, మస్తు కిక్ వస్తుంది. ఈ ముగ్గురి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయి అభ్యంకర్, మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ 1-2 ఫైన్, బట్ రీ రికార్డింగ్ అయితే సూతింగ్ గా, అంటే రామ్ కామ్ కి ఎలా ఉండాలో అలా ప్రాపర్ గా ఇచ్చినాడేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కొన్ని చోట్ల ఎమోషనల్ గా అట్లా టైంలో అయితే టచ్ చేసినాడు బాగా. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే, పిఆర్ రంగనాథన్ బిఫోర్ లవ్ టుడే, డ్రాగన్, ఈ 2 మూవీస్ లో ఎలాంటి యాక్టింగ్ ఉందో ఇది కూడా సేమ్ అలాగనే యాక్టింగ్ అనిపించింది. క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ కొన్ని మేనరిజమ్స్ ఇవన్నీ కూడా సేమ్. కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు, కొత్త క్యారెక్టర్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు బ్రో. కొంచెం ఆ రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది, కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ సినిమా వరకు ఓకే, స్టోరీ లైన్, ప్లాట్ పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి వర్కౌట్ అయింది. ఇంకా ఇంటర్వెల్ బిఫోర్ ఒక 15 minutes సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఇదంతా మనం అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయం, సర్ప్రైజ్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ దీన్ని ఎలా రన్ చేస్తాడు ఎలా అనేది ఒక క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ క్యూరియాసిటీతోనే మనం లోపలికి వచ్చి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత కొద్దిసేపు బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం ఎక్కడో స్లోగా అయిన ఫీలింగ్, అక్కడే ఆ లూప్ లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది సినిమా. క్లైమాక్స్ కి వచ్చే కొద్దీ అప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంటది. కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే కొంచెం వీక్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ మిడ్ వరకు కూడా ఓకే, బాగానే ఉంటది. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది అన్ఎక్స్పెక్టెడ్ ఒకటి జరుగుతుంటది, ఇంతవరకు బాగుంటది. ఇక్కడ నుంచి ఏదో టర్న్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మమిత ఒక డైలాగ్ వేస్తుంది, హ్యాపీగా ఉంటే ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, పోతే ఇద్దరం పోదామని. సో ఈ డైలాగ్ తర్వాత ఇక్కడ నుంచి వేరే టర్న్ తీసుకుంటుందేమో మూవీ అనిపిస్తుంది. బట్ అక్కడ నుంచి కూడా ఇంకా ఆ టర్న్ తీసుకోకపోగా, సర్ప్రైజ్కి వెళ్ళకపోగా
ఇంకా మరీ రొటీన్ లోకి వెళ్ళిపోతుంది, అదే ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. సో అక్కడ బాగా డిసప్పాయింట్ అవుతాం. నెక్స్ట్ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ప్రదీప్ రంగనాథన్ కు ఒక రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ వాళ్ళ ఆఫీస్ లోనే ఒక అమ్మాయితో. సో ఇది కూడా ట్రాక్ ఆల్ ఆఫ్ సడన్ గా ఏదో ఎండింగ్ ఇవ్వాలంటే ఇవ్వాలన్నట్లు అనిపించింది. ఆ క్లారిటీ అయితే మిస్ అయింది. ఆ అమ్మాయి అంతకుముందు ఫోర్స్డ్ గా చెప్పిందా లేకపోతే నచ్చి చెప్పిందా, ఇది మనకు క్లారిటీ రాదు. ఫైనల్కి వచ్చేసరికి అదే ప్రపోజ్ చేయడం ఇదంతా ఎందుకో అంత, దీన్ని ఇంకో కొంచెం ప్రాపర్గా బిల్డ్ చేసింటే బాగుండేదేమో అనిపించింది. సో ఓవరాల్ ఏంటంటే ఇది కాంప్లెక్స్ సినిమా. సో ఈ స్టోరీ లైన్ మనం తీసుకునే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.